బీఆర్ఎస్ పార్టీలో గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. అయితే శరత్ నాయక్ హైదరాబాద్లో ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద గిరిజనుల శక్తి చీఫ్ శరత్ నాయక్ విద్యార్థులతో సమావేశమయ్యారు. తెలంగాణ ఉద్యమంలో గిరిజనుల విద్యార్థులు ప్రొఫెసర్లు ముందుండి పోరాడారని గుర్తు చేశారు. ఉద్యమకారులకు కేసీఆర్ సర్కారు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ గిరిజనులను గుర్తించి వారిని సముచిత స్థానాలు కల్పించాలని కోరారు. खबरदार गिरिजन व्यतिरेकुल्लारा खबरदार 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 गिरिजन व्यतिरेकुल्लारा खबरदार 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 केसीआर गिरिजन व्यतिरेकुल्लारा खबरदार 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 गिरिजन व्यतिरेकुल्लारा खबरदार खबरदार ఇయాల మా రాజ్యాధికారంలో మా భాగస్వామ్యం కోసం మా పోరాటం కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందైనా వీళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా లేదా చూస్తా ఉన్నాం. ఇవాళ మొన్న గవర్నర్ గారిని చూసినాం. ఇలా ఎమ్మెల్సీలలో ఎవరికైతే వాళ్ళ డిమెరిట్స్ ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఎవరు లేరని చెప్పి కూడా వెనుక పంపించిన సంగతి మనం చూసినాం. ఇలా సీతారామయ్య గారు 6వ ఎన్ఎస్ఎస్ లో అదే విధంగా ఎన్నో సర్వీస్ కార్యక్రమాల్లో ముందున్నారు. మొన్ననే గవర్నర్ గారి చేతనే అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అలాంటి వారిని ఎందుకు తీసుకుంటలేరు మీరు? అంటే మీ కళ్ళకు కనిపిస్తలేరా? ఇలా ఆ రోజున కేసులకి ఇలా జైలు గోడలకి ఇలా రబ్బర్ బుల్లెట్లకు భయపడినటువంటి ఎంతో మంది ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా, కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా, పాలమూరు మహాత్మా గాంధీ యూనివర్సిటీ కేంద్రంగా ఎంతో మంది గిరిజన లంబాడి బిడ్డలు పోరాటంలో ముందు భాగస్వామ్యంలో ఉన్నారు. మీకు కంటికి కనిపిస్తలేరా? ఇదే కనుక కొనసాగితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపే విధంగా మా యొక్క పోరాటం ఉంటది, మా ఉద్యమం ఉంటది. ఇప్పటికైనా మేల్కోవాలని చెప్పి ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారిని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరుతా ఉన్నాం. ఇవాళ మా రాజ్యాధికారంలో మా భాగస్వామ్యం కోసం